ఈ మధ్య కాలంలో వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గరికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చి దాని తర్వాత మార్కాపూర్లో బహిరంగ సభ పెట్టడం జరిగింది. పెద్దగా ప్రజలు పట్టించుకున్న విషయం కాదది. పశ్చిమ ప్రకాశంలో ప్రజల నాడి ఎప్పుడు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఉండే పశ్చిమ భాగంలో 5,000, 10,000 ఎకరాలు ఉండేది. ఆ 5,000, 10,000 ఎకరాలను ఏకంగా ₹1,00,000 వెచ్చించి ప్రతి రైతుకి గౌరవం ఇచ్చి పశ్చిమ ప్రకాశంలో ఎందరో భూములకు వెలకట్టి దాదాపు ₹1,00,000 రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ 5,000, 10,000 ఉన్న భూమి ఏదైతే ఉందో లక్షల్లో 2004 నుంచి ఈ రోజుకి ఇక్కడ పశ్చిమ భాగంలో ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా వారి పిల్లలను చదివించుకుంటూ వారి జీవన విధాన శైలే పూర్తిగా మారిపోయింది. అందుకోసం ఇక్కడ పశ్చిమ భాగంలో మొన్న జరిగిన బహిరంగ సభ వెలిగొండ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దుతున్నట్టు ఆ రోజు బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. పూర్తిగా అవాస్తవం. ఆనాటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి బురద జల్లడం మొదలుపెట్టారు. ప్రాజెక్టు ఏమీ చేయలేదు, ఏదో చేయకపోయినా కూడా ప్రాజెక్టు పూర్తి చేసినట్టు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. జగనన్న వచ్చి ప్రారంభోత్సవం చేసింది ఏంటి ఒకసారి అది అందరికీ తెలియాలి. జగనన్న వచ్చి ప్రారంభోత్సవం చేసింది 2 టన్నులు పూర్తయినాయి. 2 టన్నులు పూర్తయినాయి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి 2013-14 వరకు దాదాపు 65% పూర్తయింది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నప్పుడు కేవలం 15% మాత్రమే పూర్తి చేసినారు. 10% మాత్రమే పూర్తి చేసినారు. ఆ 25% ఏదైతే ఉందో దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఆ 2 టన్నుల్లో తవ్వడం పూర్తి చేసి 2 టన్నులు పూర్తయిన సందర్భంగా ఆ 2 టన్నులని జాతికి అంకితం చేశారు. అలాగని ప్రాజెక్టు పూర్తయింది, నీళ్ళు వదిలేస్తున్నామని జగనన్న చెప్పింది లేదు. ఇటువంటి అవాస్తవాలని ప్రజలకు నూరిపోయొద్దండి. 2 టన్నులు పూర్తయ్యాయి, అవి ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆ 2 టన్నులని జాతికి అంకితం చేస్తున్నామని జగనన్న వచ్చి ప్రారంభోత్సవం జరిగింది. దాని తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ జగనన్న చెప్పింది ఒకటే, రానున్న కాలంలో ఒక 10 నెలల్లో ఆ మిగిలిన ప్రాజెక్టును కూడా పూర్తి చేసి R&R వారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి వాళ్ళకి డబ్బులు వెచ్చించి త్వరగా పూర్తి చేసి నిలుస్తామని చెప్పినారు. ఇప్పటికి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రోజుకి ఒక కుటుంబానికి ₹1 ఇచ్చింది లేదు. ఈరోజు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అక్కడ లైనింగ్ పనులకి ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ఏదైతే కాంట్రాక్టర్లకు కానీ ఇంకోవారికి కానీ వారి పార్టీ వాళ్ళకి డబ్బులు వచ్చే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవి ప్రారంభోత్సవం చేసి వెళ్తారు. నేను ఈరోజే చెప్తా ఉన్నాను, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా R&R పక్షాన ప్రజలకు డబ్బులు ఇస్తారో లేదో మీరే చూడండి. ఏ ఆలోచనలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పశ్చిమ ప్రకాశానికి మంచి చేద్దామనే ఆలోచన ఎప్పుడూ చేయరు.